తెలంగాణలో బీజేపీని బలోపేతానికి మాస్టర్ ప్లాన్ వేసింది ఆ పార్టీ హైకమాండ్. రాజకీయ సమీకరణాలే కాదు, సామాజిక సమీకరణాలతో ముందుకెళ్తోంది కమలం పార్టీ. అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లేలా పక్కా ప్లాన్ తో ఉంది భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో కొన్నేళ్ల నుంచి ఉన్న సామాజిక అంశాలను బేరీజు వేసిన బీజేపీ పొలిటికల్ యాక్షన్ కి దిగిపోయిందా? అందులో భాగంగానే ఆర్ కృష్ణయ్యకు ఎంపీ పదవి కట్టబెట్టిందా? వాస్ ది స్టోరీ. ఉరుములు మెరుపులు లేకుండా వచ్చే తుఫాన్ లాగే ఉంటుంది బీజేపీ పార్టీ నిర్మాణం. ఏ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయో అన్ని విధాలా అంచనా వేసిన తర్వాతే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఏ రాష్ట్రంలోనైనా బలంగా పార్టీ నిర్మాణం పూర్తయిన తర్వాత కాషాయ పార్టీని అధికారానికి దూరం చేయడం కష్టం. ఉదాహరణకు 30 ఏళ్ల క్రితం గుజరాత్లో అధికారంలోకి వచ్చిన కాషాయ పార్టీ ఇప్పటిదాకా అక్కడ అధికార పీఠానికి దూరం కాలేదు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా 2 సార్లు గుజరాత్లో బీజేపీ ప్రభుత్వమే కొలువుదీరింది. గుజరాత్లో వరుసగా 7వ సారి అధికారం చేపట్టింది బీజేపీ. అంటే కాషాయ పార్టీ నిర్మాణం ఎంత పక్కాగా ఉంటుందో చెప్పడానికి గుజరాత్ ఒక ఉదాహరణ మాత్రమే. ఆ తర్వాత హర్యానాలో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, యూపీలో కావచ్చు, మొన్న ఎన్నికలు జరిగిన మహారాష్ట్రలో కావచ్చు, 2వ సారి 3వ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది బీజేపీ. ఇప్పుడు పార్టీ హైకమాండ్ ఫోకస్ దక్షిణాదిపై పడింది. దక్షిణ భారతదేశంలో ఒక్క కర్ణాటకలోనే గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ సౌత్లోనూ మిగిలిన స్టేట్స్లో అధికారంలోకి రాలేకపోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో అధికారానికి అవకాశం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిని గ్రహించింది కాషాయ పార్టీ అగ్రనాయకత్వం. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల సమయమున్నా ఇప్పట్నుంచే పార్టీని చక్కబెట్టేలా వ్యూహాలకు పదును పెట్టింది బీజేపీ. తెలంగాణలో బలమైన సామాజిక వర్గాలకు చేరువయ్యేందుకు ఆయా వర్గాల ఉద్యమ నాయకులను దగ్గరికి చేర్చుకుంటోంది భారతీయ జనతా పార్టీ. అందులో భాగంగానే కొన్ని దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమం చేస్తున్న మందకృష్ణ మాదిగని దగ్గరికి తీసుకుంది బీజేపీ. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో మందకృష్ణ మాదిగ ప్రభావం కనిపించింది. ఎస్సీలలో మాదిగ సామాజిక వర్గానికి దగ్గరైన బీజేపీ ఇప్పుడు బీసీలపై ఫోకస్ పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో బీసీల కోసం దశాబ్దాల నుంచి పోరాటం చేస్తున్న మరో నాయకుడు ఆర్ కృష్ణయ్య. బీసీలకు న్యాయమైన రిజర్వేషన్లు కల్పించాలని సుదీర్ఘకాలంగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు కృష్ణయ్య. బీసీలు కూడా ఆయన నాయకత్వానికి దన్నుగా నిలబడ్డారు. అందుకే రాజకీయ పార్టీలు పదవులిస్తామని ముందుకొచ్చాయని ఆయనే చాలా సందర్భాల్లో చెప్పారు. అలాంటి ఆర్ కృష్ణయ్యని పార్టీలో చేర్చుకుంటే బీసీల మద్దతుంటుందని భావించింది బీజేపీ. అందుకే ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేసింది బీజేపీ. ఈ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి బీసీల మద్దతు కూడగట్టినట్లయిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ మైలేజ్ కోసం బీసీల కులగణన చేపట్టింది. బీసీలకు న్యాయం చేసేందుకే కులగణన అంటూ స్టేట్మెంట్లు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీకి సరైన కౌంటర్ ఇవ్వాలంటే ఆర్ కృష్ణయ్యని ముందు పెట్టి బ్యాలెన్స్ చేస్తోంది కాషాయ పార్టీ. వాస్తవానికి కులగణన కాదు, బీసీలకు న్యాయం చేయాలన్నది కృష్ణయ్య ప్రధాన డిమాండ్. కులగణనతో బీసీలకు ఒరిగేదేమీ లేదు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కౌంటర్ అటాక్ చేయనున్నారు కృష్ణయ్య. తెలంగాణలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. దీంతో కాంగ్రెస్ బీజేపీ మధ్య బీసీ వాదం తెరమీదకొచ్చే ఛాన్స్ ఉంది. త్వరలో తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయనుంది ఆ పార్టీ హైకమాండ్. అంతేకాదు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకే ఇవ్వాలనే ఆలోచన చేస్తోంది. దీంతో బీజేపీకి కూడా బీసీల మద్దతు బలంగా ఉండే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా బీసీ సామాజిక వర్గ నేతనే ప్రకటించే అవకాశం ఉంది. 2 బలమైన సామాజిక వర్గాలకు చెందిన మందకృష్ణ మాదిగ, ఆర్ కృష్ణయ్యల మద్దతు తెలంగాణలో కాషాయ పార్టీ బలోపేతానికి బాగా ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.